ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. గత 8 సంవత్సరాలుగా ఇండియన్ సువార్త పరిచయాల్లో నేను గ్రాఫిక్ డిజైనర్గా ఫీల్డ్ వర్క్లో నేను పనిచేస్తున్నాను. అయితే మేము కొన్ని నెలల క్రితం, నాది లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది ఆగస్టులో. ఆర్థిక విషయం గురించి మేము నా డైలీ ప్రేయర్స్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని మేము ఒక జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి మేము స్టార్ట్ చేసాము. అన్నకు కూడా చెప్పడం జరిగింది. అది చిత్తమో ఏంటి అర్థం కాదు, కానీ ఫిబ్రవరి నెలలో అన్న కాల్ చేశారు. ఏమని అంటే, నీకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది రవికుమార్ అన్న కానుంచాలి, అందులో చేయడానికి గ్రాఫిక్ డిజైన్ వాళ్ళు క్రైస్తవులను చూస్తున్నాడు, నీకు ఇష్టమైన కాదని అడిగారు. నేను అప్పుడు అన్న నాకు వద్దన్న, నేను సేవ పరిచయంలో ఉన్నాను అని రిజెక్ట్ చేసి వేరే వాళ్ళకి కూడా చెప్పాను. ఒక గ్రాఫిక్ డిజైనరు కావాలంట వాళ్ళకి అని వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా ఓకే అన్నారు. అన్న మళ్ళీ ఇంటికి వచ్చారు ఫ్రైడే రోజు. ఆ రోజు ఫాస్టింగ్ ఫ్రైడే అయిపోయాక ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక ఇట్లా డిస్కస్ చేశారు, నువ్వు చేస్తుంది ఆడ గ్రాఫిక్ డిజైనర్, అన్నకు కూడా కావాలా, మరి ఒక్కసారి ప్రేయర్ఫుల్గా ఆలోచించని నాతోని వానితో డిస్కస్ చేసినప్పుడు కూడా నేను ఆలోచించాను, కానీ నాకు అది మంచిది కాదని మళ్ళీ లోపల అనిపించింది. బట్ మాది ఏంటంటే, నాది వానిది ఏంటంటే, ఫ్యూచర్లో మేము ఫర్దర్గా పరిచర్య మాత్రమే చేయాలని ఫిక్స్ అయినాం. ఇది చేస్తూ మరి పరిచర్యలోనే ముందుకెళ్ళాలని ఫిక్స్ అయినాం. అనుకో రీతిగా ఆర్గనైజేషన్లో శాలరీస్ ఎలా ఉంటాయంటే 15, 20, 30 హార్డ్ వర్క్, ఇక అంతకంటే మేనేజర్ స్థాయికి వెళ్ళినా అంతే ఉంటుంది. బట్ అనుకో రీతిగా నా శాలరీ 20 నుంచి ఒకేసారి 50K వెళ్ళింది. అన్న ద్వారా అన్న ఇచ్చిన అవకాశం బట్టి దానికి వందనాలు స్తుతులు చేస్తాను. గట్టిగా చప్పట్లు కొడితే ఉన్న అమ్మాయి బురద. మరి ఈ బిడ్డ ప్రార్థన చేయటం జరిగింది, నూతనంగా మరి వివాహం అయింది, మరి గ్రాఫిక్ డిజైనర్గా ఉన్నాడు. మరి ప్రార్థన చేశాం. మరి మన చర్చ్లో బ్రదర్ అగ్రికేర్లో మరి కావాలి అన్నప్పుడు నేను అమ్మగారు ఫ్రైడే రోజు వెళ్ళి కౌన్సిలింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ ఆఫర్ని యాక్సెప్ట్ చేశాడు. నిన్నటి దినాన జాయిన్ కూడా అయ్యాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని అమ్మాయి బ్రద. మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేశాడు. మరి 15K తీసుకునేవాడు 50K తీసుకుంటున్నాడు. ఏమైనా ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున పెడదాం. పౌలు భక్తుడు దేవుని శిక్షణ గురించి, దేవుని యొక్క క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. ఏంటి అంటే అక్కడ చెప్తున్నాడు కదా, తండ్రులు ఏ రీతిగా కుమారుల్ని శిక్షిస్తారో అదే రీతిగా దేవుడు మరి మనల్ని కూడా శిక్షిస్తాడు. అసలు ఎందుకు శిక్షిస్తాడు దేవుడు, ఎందుకు గద్దిస్తాడు, ఎందుకు మరి దూషిస్తాడు, ఎందుకు అనే విషయాల్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలామంది ఈ మిత్తులో ఉన్నారు, అంటే ఈ భ్రమలో ఉన్నారు. ఈ భ్రమలో ఉన్నారు కాబట్టి వారి ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా.
దేవుడు ఎందుకు వారి ప్రార్థన అంగీకరించట్లేదంటే వారు ఎంతసేపు నోరు తెరిచి ప్రభా ఈ సమస్య నుంచి సాతానుగాడు నాకు ఈ సమస్య సృష్టించాడు, నాయన సాతాను శక్తులన్నింటినీ నేను లయపరుస్తున్నా యేసునామములో అంటున్నారు. అయినా కానీ సమస్య పోవట్ల. ఎందుకంటే రూట్ కాజ్ సాతాను కాదు, రూట్ కాజ్ ఎవరు అంటే నీవు, నేను, మనం. ఏమైనా హల్లెలూయా. మన దేవుడు గుర్తుపెట్టుకోండి, ఆయన ఎప్పుడు కూడా న్యాయవంతుడైన దేవుడు. ఏమైనా హల్లెలూయా. ఆయన చాలాసార్లు మన సమస్యల నుంచి మనల్ని బయటికి రాకుండా, లేదంటే సమస్యలు మన జీవితంలో వచ్చేలాగా ఎందుకు చేస్తాడంటే మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి. దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టాలని అనుకుంటుంటే మనమేం ఆలోచిస్తామంటే ఓ ఈ సాతానుగాడి పనేమో అని ఆలోచిస్తాం. సాతానుగాడి పనేమో అని సాతాన్ని బంధిస్తాం, మనం ప్రార్థన చేస్తాం, కానీ పనులు జరగవు. మనం ఏం చేయాలంటే ఓహో దేవుడు నన్ను క్రమశిక్షణలో పెడుతున్నాడు కాబట్టి నాలో ఏదో తప్పు ఉంది, నేను ఎక్కడో పడిపోయాను, నేను ఏదో విషయంలో దేవునికి విరోధంగా నడుచుకున్నానని మనం ఏం చేయాలంటే మనల్ని మనము సరి చేసుకోవాలి. అది నిజంగా దేవుని మనస్సును ఎరిగిన వారం అవుతాం ఆ రీతిగా నడుచుకుంటే. ఏమైనా హల్లెలూయా. దావీదు గారిని దేవుడు ఏమని పిలిచాడు? ఏమని పిలిచాడు? నా హృదయ. ఎందుకు పిలిచాడు అనుకుంటున్నారు? ఎందుకు పిలిచా? అయ్యా నేను దేవదారుమాను వృక్షంలో మరి కట్టిన ఆ రాజమందిరంలో జీవిస్తున్నాను ఉంటున్నాను, మరి నువ్వేమో దేవుని మందసానికి మందిరం లేదు కాబట్టి మందిరం కట్టాలని ఆలోచన చేశాడు కాబట్టి దేవుని హృదయానుసారి అనుకున్నాడా? లేదంటే అనేక కీర్తనలు రచించాడు కాబట్టి దేవుని హృదయానుసారి అనుకున్నాడా? కాదు. ఎందుకు దేవుని హృదయానుసారి అనుకున్నాడంటే దావీదు గారికి దేవుని మనసు ఏంటో తెలుసు. ఏమన్నా హల్లెలూయా. ఆయన ఎప్పుడు కోపగించుకుంటాడు, ఆయన శిక్ష ఏ రీతిగా ఉంటుంది, ఆయన క్రమశిక్షణ ఏ రీతిగా ఉంటుందో దావీదు గారికి బాగా తెలుసు. కాబట్టే దావీదును దేవుడు దేవుని హృదయానుసారని పిలిచాడు. ఏమన్నా హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని డిసిప్లిన్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. మనల్ని క్రమశిక్షణలోనికి నడిపిస్తాడు. ఏమన్నా హల్లెలూయా. ఆ దేవుడే మనల్ని క్రమశిక్షణలో నడిపిస్తాడని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇది సాతాను పని అనుకుంటే నువ్వు ఎప్పటికీ మారవు, నువ్వు ఎప్పుడు మార్పు రాదు. ప్రభువు చెప్పాడు, ఓకే నువ్వు పాపము క్షమాపణ అడిగావు కదా, నేను చంపను, కానీ ఏం చేస్తానంటున్నాడు చూడండి. అక్కడే 15వ వచనంలో ఏమని రాబడింది చదవండి. 2 సమూయేలు 12:15. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగచేసేదివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఏమంటే నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా. పోయిన వారం ఆదివారం ఏ పదం గురించి చెప్పుకున్నాం? సర్టెనిటీ, నిశ్చయత. నిశ్చయముగా అనే పదం గురించి చెప్పుకున్నాం. దేవుడి నోటి నుంచి నిశ్చయముగా అనే ఒక పదం వచ్చిందంటే అంతే, దట్స్ ఆల్. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాడు ఇక్కడ నిశ్చయంగా చచ్చిపోతాడు అంతే. జబ్బు పడ్డాడని దావీదు గారు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. విన్నాడా దేవుడు? మరి ఆలకించాడా? ఎందుకు? పాపమునకు శిక్ష పడాల్సిందే, పాపమునకు వచ్చు జీతము. దావీదుకి రావాల్సిన మరణం, దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి, ప్రభువా నన్ను క్షమించమన్నాడు కాబట్టి ఆ మరణము ఏ రీతిగా వచ్చిందంటే ఎవరికి వచ్చింది? పాపం వల్ల కనిన ఆ బిడ్డకు మరణం వచ్చింది. ఏమైనా హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అన్నపానాలు కూడా తీసుకోలేదంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ బిడ్డ చనిపోయాడు. ఇప్పుడు పోయి దావీదుకి ఎడ చెప్పాలి మేము? అయ్యా బిడ్డ బతుకు లేనప్పుడు, జబ్బు చేసినప్పుడే ఆయన భయంకరంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసాడు. ఇప్పుడు మేము పోయి చచ్చిపోయాడు నీ బిడ్డ అని చెప్తే ఆత్మహత్య చేసుకుంటాడు, ఇంకేమైనా చేసుకుంటాడు అనుకుంటే ఈయన ఏం చేస్తున్నాడు చూడండి. మీరు చూస్తే 19వ వచనం చదవండి. 19వ వచనం. మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అని అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవిరిచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయిననరిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వీరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి, కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి, నీవిలాగున చేయుట ఏమని దావీదును అడగగా, ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా.
బిడ్డ జీవంతో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఉపవాసం. కానీ బిడ్డ చనిపోయిన తర్వాత పోయి చక్కగా స్నానం చేసి భోంచేస్తున్నాడట. అంటే దావీదు గారికి అర్థమైపోయింది. ఏం అర్థమైందంటే, ప్రభు నన్ను శిక్షించేశాడు, నేను చేసిన తప్పుకి శిక్ష ఖచ్చితంగా ఆ ఫలం పడాల్సిందే. అందుకే దావీదు గారు దేవుని హృదయానుసారయ్యాడు. గుర్తుపెట్టుకో. ఏమైనా హల్లెలూయా. ప్రభు నిన్ను ఎందుకు శిక్షిస్తాడు? ఎందుకు శిక్షిస్తాడు అంటే ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏమని రాయబడింది? సామెతలు 3:12. తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎందుకు శిక్షిస్తాడంట? ఎందుకంటే నువ్వు ఇష్టం కాబట్టి. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఇష్టం కాబట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అనే సంగతి నువ్వు గ్రహించాలి. అది మెయిన్ థింగ్. ఆమేన్. అంతేగాని క్రెడిట్ ఎవరికి ఇవ్వకూడదు. కష్టం వస్తే సాతానికి ఇవ్వకూడదు. సాతాను వల్లే నాకు ఇది కాదు. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఇష్టం కాబట్టి. నువ్వు తప్పిపోకూడదని, నువ్వు పడిపోకూడదని, నీవు మరణ పంచుల్లోనికి వెళ్ళకూడదని దేవుడు నిన్ను కరెక్ట్ చేస్తున్నాడు, నిన్ను సరి చేస్తున్నాడు, నిన్ను డిసిప్లిన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి. ఆమేన్ హల్లెలూయా. దావీదుకి చాలా ఇష్టం కాబట్టి దేవుడు అతన్ని శిక్షించాడు. ఉపవాసం ఉన్నా కానీ ఆ కుమారుడు బతకలేదు. కాబట్టి దావీదుకి అర్థమైపోయింది, ఓహో దేవుడు నన్ను శిక్షించాడు కాబట్టి నేను ఇక మీదట ఎట్లుండాలా? క్రమశిక్షణతో. ఆమేన్. ఏం చేయాలంటే దేవుని శిక్ష మనలో ఏం తీసుకురావాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం ఏమని రాయబడింది? చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏం చేయాలంటే ఆసక్తి కలిగి ఏం పొందుకోవాలంట? మనము మారు మనస్సు పొందుకోవాలంటే. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మనల్ని శిక్షించాడు కాబట్టి మనం ఏం చేయాలంట? ఓ నేను తప్పు చేశాను కాబట్టి మళ్ళీ ఏం కావాలంట? మార్పు కావాలి, మారు మనసు కావాలి. దావీదు గారికి దేవుడు శిక్షించాడనే సంగతి అర్థమైంది కాబట్టి లెగిసి స్నానం చేసి భోంచేశాడు. ఆ తర్వాత అటువంటి పాపము దావీదు గారు చేయలేదు. చేశాడా? చేయలేదు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హీ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్. తను తాను సరి చేసుకున్నాడు. ఓ ఈ తప్పు చేసి. అందుకే ఒక సందర్భంలో మీరు చూస్తే ఆయన మరి చరమాంకంలో ఉన్నప్పుడు రాజుగారి దగ్గరికి ఒక చిన్నదాన్ని పంపించారంట. చూడండి 1వ అధ్యాయం మొదటి రాజులు 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి. ఏమని రాయబడింది? దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకి ఉండెను. కాబట్టి వారు మా ఏలిన వాడనను రాజునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుడుగు మంచిది. ఆమె రాజైన నీ సొముఖమునందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకునని చెప్పి ఇజ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను షూనేమీరాలిని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి. ఆ చిన్నది బహు చక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను కానీ రాజు దానిని కూడలేదు. అయ్యా వెట్టగలుగుతుంది కాబట్టి ఒక చిన్నదాన్ని తీసుకొద్దాం, ఆయనకి వెట్టగలగాలి, నేను పాపము ఎందుకు డిసిప్లిన్ చేశాడు దేవుడు ముందర. దేవుడు మనస్సు ఎరిగి ఉన్నాడు కాబట్టి తిరిగి పాపము చేయలేదు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని క్రమశిక్షణలోనికి నడిపిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతించి మనల్ని ఏం చేస్తాడు? సరిచేస్తాడు. దేవుడే మనకి శ్రమను ఇచ్చాడనే సంగతి నువ్వు గ్రహించకపోతే ఎప్పటికీ నువ్వు సరి చేసుకోలేవు. ఆమేన్ హల్లెలూయా. ఆ సంగతిని నువ్వు గ్రహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో శ్రమ ఎందుకు వచ్చిందంటే ఉట్టినే సాతాను గాని బ్లేమ్ చేయటం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యువర్ సిన్. ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యువర్ అవిధేయత. నీ అవిధేయత వల్ల, నీ ఇండిసిప్లిన్ వల్ల, నీ స్పిరిచువల్ ఇండిసిప్లిన్ ఆత్మీయ జీవితంలో కదా, నీ క్రమశిక్షణ లేకపోవటం వల్ల. కావాలా వద్దా? ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ కావాలా వద్దా? వద్దా? అన్నిటికీ నీకు ప్రతి ఒక్కదానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తావు, ప్రతి ఒక్కదానికి కూడా నువ్వు సమయం ఇస్తావు. దేవునికి సమయం ఇవ్వవా?
నువ్వు దేవునికి సమయం ఇవ్వవు, కానీ దేవుడు ప్రతీదీ నీకు చూసుకోవాలా, నీ ప్రతి బాగోగు చూసుకోవాలా, నీకు ఆరోగ్యం దయచేయాలా, నీకు సమస్యలు తీర్చాలి. ఎందుకు చేయాలా? నీ ప్రతి విషయంలో నువ్వు ఈ లోకరూపం పరంగా కదా, కొంతమంది చాలా డిసిప్లిన్ ఉంటుంది. 6 అంటే మార్నింగ్ 6కే లెగవాలా, 7 కల్లా అక్కడ టిఫిన్ ఉండాలా, 7:30కి కాఫీ పడాలా, ఇవన్నీ ఉంటాయి. 8కి బైబిల్ ఎందుకు చదవరో తెలియదు, 8:30కి ప్రార్థన, ఇది ఉండదు. ఈ డిసిప్లిన్ కావాలా వద్దా? నిన్ను సరిచేయటానికి, నీకు ఒక క్రమశిక్షణ నేర్పించటానికి దేవుడు నీ జీవితంలో శ్రమను అనుమతిస్తాడేమే. హల్లెలూయా. దావీదు గారు అది గ్రహించారు కాబట్టి మళ్ళీ తప్పు చేయలేదు. అందుకే దావీదు గారు దేవుని హృదయానుసరాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు అది గ్రహిస్తే ఇంకా నీ పనులు ఏమైనా జరగట్లేదేమో, అయిపోయినాయేమో, నువ్వు ఎన్ని రోజులు అనుకుంటున్నావు, లేదంటే నీ సమస్యలు తీరట్లేదేమో, ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు నువ్వు సరి చేసుకుంటే. జస్ట్ సింపుల్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్, చిన్న చిన్న మార్పులు నీ జీవితంలో చేసుకుంటే దేవుడు నీ పనులన్నీ సరి చేస్తాడు. ఏమన్నా నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం చేయాలంటే అక్కడే ఇందాక చదివారు సిస్టర్, చూడండి హెబ్రీలు రాసిన పత్రిక ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు 12వ అధ్యాయం 7 నుంచి చదవండి. ఏమని రాయబడింది? హెబ్రీ 12:7 నుంచి. సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. దేవుడు ఎందుకు మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతాడంటే నువ్వు మరీ ఎక్కువగా దేవునికి ఏం చేయాలంట? లోబడి బ్రతకాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నారు? ఎంతమంది లోబడుతున్నారు? ఎంతమంది దేవుడు పలికించే దైవజన్య మాటకు లోబడుతున్నారు? మనం చెబుతుంటాం, బ్రదర్ మీరు ఇంకెక్కువ ప్రార్థన చేయాలి, సిస్టర్ ఇంకెక్కువ దేవుని సందులో గడపాలి. చేస్తా బ్రదర్, చేస్తా. అది ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది చేస్తా అనే మాట చాలా చక్కగా వాడుతుంటారు. అది చేనా చస్తాను ఏం తెలియదు మనకి, అది చేస్తానో చస్తానో తెలియదు. దేవుడు 1, 2, 3, 4 నిన్ను వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. నిన్ను క్రమశిక్ష అది గ్రహించకపోతే, నువ్వు లోబడకపోతే, దేవుని మాటకు లోబడి బ్రతక్కపోతే ఏమైంది? చివరికి నీకు చాలు నాన్న, నీకు ఇచ్చిన వార్నింగ్ చాలు. కాబట్టి సమయం ఉండగానే మనం ఏం చేసుకోవాలంట? దినములు చెడ్డవి గనక సమయం ఉండగానే ప్రభు శిక్షా ఫలాన్ని మనం గ్రహించాలి. ఇందు నిమిత్తమే నాకు ఈ సమస్య, ఇందు నిమిత్తమే నాకు కష్టం వచ్చింది. ఆ గ్రహింపు మనలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గ్రహింపు ఉంటే సరిపోదు. ఏం చేయాలంట? లోబడి ఏం చేయాలంట? ఆయన కొరకు బ్రతకాలి. ఇంకో మాట కూడా అన్నాడు అక్కడ చూడండి, తర్వాత వచ్చిన సిస్టర్ ఏమని రాయబడింది? వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడంటే దేవుడు కీడు జరగాలనా? కీడు జరగాలనా మేలు కొరక? అంతేనా? తల్లిదండ్రులు బిడ్డలను ఎందుకు కొడతారు? పని లేకనా? ఎందుకు? సరి చేయడానికే కదా. వాడు పొరపాటున పోయి ట్రాఫిక్లో ఫాస్ట్గా పరిగెత్తాడు, ఇంకా ఆపి 2 కొడతారు. ఎందుకు? నాయన ట్రాఫిక్లో నువ్వు సస్తావురా పోతే, అంతేనా కదా? ఏదో బండి వచ్చి నిన్ను గుద్దేస్తుంది, 2 దెబ్బలు కొడతారు. ఎందుకు? క్రమశిక్షణలో పెట్టడానికి. నువ్వు కొడితే వాడు నెక్స్ట్ టైం ఆ రోడ్డు దాటడానికి కూడా జాగ్రత్తగా చూసుకుని ఎవరైనా సహాయం ఉంటే చిన్నపిల్లాడు దాటుతాడు. దేవుడు కూడా అట్లే ఒక తండ్రిలాగే నీకు, అంతేనా? ఆయన మన పరమ తండ్రి కదా. మన పరమ తండ్రి ఎప్పుడు కూడా కుమారుల్ని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. ఎందుకు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఏమన్నా? హల్లెలూయా. లేదు నువ్వు నీ మానాన్ని నువ్వు ఎట్టబోతావు పో అని వదిలేసాడు. నువ్వు నాకు అవసరం లేదు పో అంటే ఇంకంతే. అంతేనే కదా. కొంతమంది అంటుంటారు ఈ లోకంలో కదా, బిడ్డలు తప్ప, నువ్వు నా బిడ్డే కాదు పో, నువ్వు నా కుమారుడివే కాదు పో, నువ్వు నీ బతుకును పో.
అట్లాంటి వాళ్ళకి అక్కర ఉండదు, కానీ దేవునికి ఎప్పటికీ మన పట్ల అక్కర ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనలో మార్పు రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఈరోజు. రావాలా వద్దా? ఏం నోటితో చెప్పట్లా, నాకు వినపట్లా. ఏది వినపట్లా, ఎప్పుడు అనేది తెలియదు. వస్తుందా ఈరోజు, ఇప్పుడే ఎప్పుడో తెలియదు. దేవుని శిక్షకు గురి కావద్దు, అది మంచిది కాదు. దావీదు అన్నాడు కదా, అయ్యా ప్రభా, మళ్ళీ ఇంకో సైన్యాన్ని లెక్క పెట్టాడు కదా, లెక్క పెట్టినప్పుడు ప్రభా నీ చేతిలో పడతాను. ఎందుకంటే ఆయనకి తెలుసు. ఆయన ఎందుకు తెలుసా? ఆ ప్రభు ఆయన శిక్షించే దేవుడే, అదే రీతిగా కృప కూడా చూపించే దేవుడే. హల్లెలూయా. యోబు ఒక చక్కని మాట అంటాడు. ఈ మాట చూసుకుని ముగించింది. యోబు గ్రంథం 5:18 ఏమన్నా రాయబడింది చదవండి. యోబు 5:18. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? గాయపరిచి ఏం చేస్తాడంట? ఒక దెబ్బ కొట్టి ఏం చేస్తాడంటే డెటాల్ రాస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన గాయపరిచి గాయములు కట్టువాడు. అసలు గాయపట్టం ఎందుకు? గాయాలను కట్టించుకోవటం ఎందుకు? అంతేనా కాదా? ఎందుకు గాయాలు తగులుతున్నాయి? ఎందుకు తగులుతున్నాయి? మన అవిధేయత వల్ల, మన పాపం వల్ల. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నా మనం వినకపోవటం వల్లే కదా ఈ దెబ్బలు కూడా తగులుతున్నాయి జీవితంలో. ఈ దెబ్బలే తగలకుండా మనం చూసుకోవచ్చు కదా. చూసుకోలేమా? హల్లెలూయా. కాబట్టి గాయాలు కొట్టించుకోవటం ఎందుకు, గాయాలు కట్టించుకోవటం ఎందుకు? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన గాయాలు కొట్టినా స్వస్థపరిచేది ఆయనే. నీకు 6 బాధలు కలిగిన 7 బాధల నుంచి ఆయన విడిపించేది ఆయనే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. ఆయన నీలో మార్పు రావటానికి, నువ్వు మారు మనసు పొందటానికి దేవుడిని శిక్షిస్తాడు. గుర్తుపెట్టుకో. కానీ ఒకటి ఏంటంటే ఈరోజు మనకు కావాల్సింది ఆ గ్రహింపు కావాలి. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అనే గ్రహింపు కావాలి. ఆ గ్రహింపు ఎప్పుడు వస్తుందంటే మనల్ని మనం సరిచూసుకున్నప్పుడు. ఇంట్రోస్పెక్షన్, అంతేనా? తెలుగులో ఏమంటారు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాలో ఏదైనా తప్పు ఉందా? ఎక్కడైనా నేను పడిపోయానా? ఏ విషయంలో అయినా నేను దేవునికి విరోధంగా నడుచుకున్నానా? ఇతరులకు ప్రేమ చూపించలేకపోయినా? లేదంటే దేవుని మాటకు లోబడలేదా? దేవుని సన్నిధిలో సమయం గడపలేదా? మనం పరిశీలించుకోవాలి. పరిశీలించుకుని ఏం చేయాలి? మళ్ళీ ట్రాక్ ఏం చేసుకోవాలా? సెట్ రైట్ చేసుకోవాలా. మళ్ళీ దేవునిలో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆఖరి వచనంలో మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం అది. ఈ మాట యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం 12వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. యెషయా గ్రంథం 35:3-4. దేవుడు ఈ మాట ద్వారా నన్ను బలపరిచాడు. పరిచర్య ప్రారంభించడానికి గల ముఖ్య కారణం ఈ మాటనే. ఏంటి చదవండి 35. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటికై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయతగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈ సంఘము, ఈ పరిచర్య యొక్క మోటో అదే. భయపడే తత్తరిల్లే హృదయాలను ఏం చేయాలంట? ధైర్యపరచడమే ఈ సంఘం యొక్క మోటో. ఏమన్. దేవుడు మాకు అప్పగించిన బాధ్యత అది. ఏమన్. హల్లెలూయా. అనేక మంది విశ్వాసులుగా ఉన్నారు, కానీ విశ్వాసులుగా ఉండి కూడా ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు, తప్పిపోతున్నారు, బలహీన స్థితిలో ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. అటువంటి వారిని బలపరచడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని పట్టుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ముందుగా మనం ఏం చేయాలా? దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. మన సమస్యలు వచ్చినా, లేదంటే మన పనులు కావట్లేదంటే ఇది సాతాను పని అన్నీ వాడి అకౌంట్లో వేయటం కాదు. కానీ ఒకవేళ మనలో తప్పు ఉంటే ఏం చేయాలి? మనము సరి చేసుకోవాలా? క్రమశిక్షణ ముందుగా ఆ గ్రహింపు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నన్ను శిక్షిస్తున్నాడనే గ్రహింపు కావాలి. రెండోది
మన పాపాన్ని ఏం చేయాలి, మనము సరిచేసుకోవాలి, దేవునికి లోబడాలి. ఒకవేళ దేవుడు శిక్షించిన అది నా మేలుకి అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈరోజు మీ పనులు ఏమున్నాయో నాకు తెలియదు, ఏ పనులు ఆగిపోయినా నాకు తెలియదు, ఏ పనులు జరగాలని కోరుకుంటున్నారో ఏం అయిపోయినాయో నాకు తెలియదు. ముందుగా సరి చేసుకో, ప్రతి పని కూడా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రూట్ కాజ్ కనుక్కో, ఎక్కడ తప్పిపోయా కనుక్కో. దేవుని సన్నిధిలో గోజాడు, దేవుని సన్నిధిలో మోకాళ్ళై గోజాడు, అవసరమైతే సాష్టాంగపడు. నేను చేసే పని అదే. ఏదైనా అవ్వట్లేదు అనుకో, వెళ్ళిపోవటం, సాష్టాంగపడి కుర్చీ పట్టుకొని, ప్రభా నీ కాళ్ళు ఆయన నువ్వు ఈ సమస్య నుంచి బయటికి తెచ్చేదాకా వదిలే పని లేదు, నిన్ను సాష్టాంగపడు. దేవుడు ఖచ్చితంగా నీ కార్యములన్నీ కూడా సఫలపరుస్తాడు. ఆమేన్. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. అవును ప్రభా, కుమారుడు నాయన, మరి నాయన తండ్రి కుమారుని శిక్షించినట్లు నాయన నువ్వు మమ్మల్ని శిక్షిస్తున్నావు. కేవలం మా మార్పు కొరకు నాయన ప్రభా, మా మేలు కొరకే కదా నాయన. బిడ్డలు నాయన గ్రహింపు కలిగి ఉండాలి. ఇంకా బిడ్డల జీవితాల్లో నాయన మరి కార్యాలు సఫలపరచబడట్లేదేమో, వారి అవిధేయత వల్ల, వారి పాపం వల్ల నాయన ప్రభా, నాయన మరి మీరు నాయన బిడ్డల్ని శిక్షిస్తున్నారేమో, గద్దిస్తున్నారేమో నాయన ప్రభా. నాయన తండ్రి, వారి నాయన వారి జీవితాలని సరిచేసుకునే కృప దయచేయమని అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలించండి. ప్రతి ఇప్పుడు కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కొమ్మల వల్ల ఉండే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలములోనికి ఎవరు వచ్చి ఉన్నారు? ప్రశ్న మరొక్కసారి, యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలములోనికి ఎవరు వచ్చి ఉన్నారు? రెండవ ప్రశ్న, లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె ఎవరు? ప్రశ్న మరొక్కసారి, లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె ఎవరు? మూడవ ప్రశ్న, సిద్కియా నేలను ఆరంభించినప్పుడు అతని వయసు ఎంత? ప్రశ్న మరొక్కసారి, సిద్కియా నేలను ఆరంభించినప్పుడు అతని వయసు ఎంత? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు తన ప్రజ్ఞ చేత ఇర్మియా 51:15. రెండో ప్రశ్నకు జవాబు ఇశ్రాయేలు ఇర్మియా 51:19. మూడో ప్రశ్నకు జవాబు బబులోను ఇర్మియా 51:44. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేట్పల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేరిట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.